ఉత్తమాటలు చెప్పి సదిమూటలు కట్టాం వాళ్ళ లెక్క. పని చేసినాకనే మాట్లాడతాం. ఇన్ని రోజుల నుంచి అందరూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుండ్రు, ఏం డెవలప్మెంట్ అవుతుంది పాలకుర్తిలో, ఏం డెవలప్మెంట్ అవుతుందని. కానీ ఏం డెవలప్మెంట్ అవుతుందో చెప్పాలని నేను ఎన్నడూ అనుకోలే. ఏం డెవలప్మెంట్ అవుతుందో చేసి చూపించాలని అనుకున్నా. అందుకు ఇన్ని రోజులు ఆగడం జరిగింది. కానీ ఇది సందర్భం వచ్చింది, ఖచ్చితంగా చెప్తా, అన్ని చెప్తా. తొర్రూరులో సబ్ రిజిస్టర్ ఆఫీసు ఇన్ని రోజులు అందరు అడుగుతున్నా, నేను ఎన్నడూ కూడా నోరు కదపలే. నేను గెలిచినాక 2వ నెల నుంచే ఈ ప్రయత్నం నేను మొదలు పెట్టిన. సీఎం గారి దృష్టికి, డైరెక్ట్ గా సీఎం గారి దృష్టికే ఇది ఒక 10 నుంచి 15 సార్లు తక్కువలో తక్కువ దీన్ని తీసుకెళ్లడం జరిగింది. సబ్ రిజిస్టర్ అనేది పాలకుర్తిలో మేము వచ్చినప్పటి నుంచి కూడా SDF ఒక 10 కోట్లు వచ్చింది. SDF తో పాటు సబ్ స్టేషన్స్ ముత్తారం, మల్లంపల్లి, ఇంకా తొర్రూరు జే, పెరికేడు, జగన్నాథపల్లి, ఇవన్నీ కూడా సబ్ స్టేషన్స్ చేయడం జరిగింది. అందులో పెరికేడుది మొన్న ఇనాగ్రేట్ చేసినాం. వేరేవి అన్ని కొత్తగా వచ్చినవి. అట్లనే చిన్నమడూరు, దేవరుప్పల్లో చిన్నమడూరులో 131 కోట్లతోటి 131 crores తోటి మొన్ననే శాంక్షన్ తెచ్చుకున్నాం. నేను వచ్చినాక శాంక్షన్ తీసుకొచ్చిన సబ్ స్టేషన్ది. దీని ద్వారా మేమే వేరే వాళ్ళకి కరెంట్ ఇచ్చే వాళ్ళం అవుతాం. దేవరుప్పల్లో అయినా చుట్టుపక్కల ఎక్కడ కూడా కరెంట్ ప్రాబ్లం అనేది ఏమైనా ఉన్నా లేకుండా పోతుంది. మొత్తం 131 crores దేవరుప్పల్లో. సిఆర్ఆర్ ఎంఆర్ఆర్ అయితే సిఆర్ఆర్ ఏమో 55 కోట్లు వచ్చినాయి, ఎంఆర్ఆర్ 26 కోట్లు వచ్చినాయి. అట్లనే చెక్ డ్యామ్స్ కొత్తగా ఇప్పుడు ఒక 6 చెక్ డ్యామ్స్ శాంక్షన్ తెచ్చిన నేను వచ్చినాక. అవి కాకుండా ఇంకా 3 చేపించిన, పనులు ప్రారంభించి మొన్న కొత్తగా చేపించిన. మొత్తం కలిపి ఒక 40 కోట్లు చెక్ డ్యామ్స్కి వచ్చినాయి. అదేవిధంగా పాలకుర్తి హాస్పిటల్, తొర్రూరు హాస్పిటల్ ఆల్రెడీ పాలకుర్తిది టెండర్ అయింది, తొర్రూరుది మళ్ళీ ఇదైంది, అది మళ్ళీ రీటెండర్ అవుతుంది. పాలకుర్తిది ఏదైతే అయిందో అది ఇమీడియట్ గా వర్క్స్ కూడా స్టార్ట్ అయితే అది మార్కింగ్ అంతా వాళ్ళు వచ్చి చూసుకున్నారు. పాలకుర్తి హాస్పిటల్ 50 బెడ్ అప్గ్రేడ్ అవుతుంది. ఇంకా దీంతో పాటు రాయపర్తిలో మీ అందరికీ తెలుసు, వేర్ హౌస్ అంటే గోడౌన్ తీసుకొచ్చినాం, గోడౌన్ కూడా శాంక్షన్ చేపించినాం. అది ఒక 14 కోట్లు. రాయపర్తిలోని గోడౌన్ 14 కోట్లు. ఫ్లడ్ డ్యామేజ్, లాస్ట్ టైం ఫ్లడ్ డ్యామేజ్ వీటి కోసమని ఒక 60 లక్షల దాకా వచ్చినాయి. ఇవే కాకుండా మీ అందరికీ మొన్న కూడా అసెంబ్లీలో కూడా మాట్లాడినా, మీరు అందరు చూసుంటారు. పెద్ద వంగర్లో అన్ని కూడా రెంటెడ్ బిల్డింగ్స్ లో ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫీసెస్ అన్ని కూడా రెంటెడ్ బిల్డింగ్స్ లో ఉన్నాయి. అవన్నీ కూడా పర్మనెంట్ అంటే గవర్నమెంట్ ఆఫీసెస్ బిల్డ్ చేసుకునే విధంగా ఆల్రెడీ అక్కడ ప్రాసెస్ అనేది ఇంతకుముందు డోనర్స్ డొనేట్ చేసిన దాంట్లో స్టార్ట్ చేసిండ్రు. అది MRO, MPDO ఆఫీసు, అట్లనే పోలీస్ స్టేషన్ కూడా రెంటెడ్ దాని నుంచి ఇది మనం ఓన్ గా బిల్డింగ్ కట్టుకునే విధంగా అన్ని పెద్ద వంగర్లో డెవలప్మెంట్ చేసుకుంటూ, అట్లనే కొడకండ్లలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కి ప్రపోజల్ పెట్టినాం. ఖచ్చితంగా అక్కడ ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా వస్తుంది.